యాక్చువల్గా 1 ఇయర్ కంప్లీషన్ అయ్యి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకునే దానికి ఎన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు అన్ని వ్యవహారాల్లోని కూడా సూపర్ 6 అవనియండి, ఒక పక్క నుంచి అవి సూపర్ 6లో కానివ్వనియండి, అవన్నీ కూడా ఈరోజు సుమారుగా చూడాలంటే 140 పథకాలకి పైగా ఈ 1 ఇయర్ కాలంలోని కూడా ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్కి ఉంది. ఒక పక్క నుంచి మహిళల్ని గౌరవించడం, అదేవిధంగా విద్యార్థులకి ఉజ్వలమైన భవిష్యత్తుని ఇవ్వాలని ఒకే ఒక కారణంతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం జమ చేయాలి అని ఒకే ఒక మనకి కారణంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని స్కూల్స్ ఓపెన్ చేసే నాటికి ఆ టైంకి ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళకి అకౌంట్లో డబ్బులు ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఎన్నో సమీక్షలు చేసి దగ్గర 67 లక్షల మందికి ఖాతాల్లోకి డబ్బులు వేసిన పరిస్థితి ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉంటే దాన్ని కూడా జీర్ణించుకోలేక ఈరోజు ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్ష పార్టీ ఈరోజు నోటికి వచ్చినట్టు అరవడం చూస్తూ ఉంటే వాళ్ళ కడుపు మంట మనకి కనిపిస్తూ ఉంది. ఈరోజు చూస్తే తల్లికి వందనం కింద జమ అయిన ప్రతి తల్లి కూడా విద్యార్థులతో సైతం బయటకు వచ్చి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి, ఆ నియోజకవర్గంలో మంత్రి ఉంటే మంత్రికి కూడా కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా చెప్పడమే కాకుండా వాళ్ళని ఆశీర్వదించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. 5 పిల్లలను నా నియోజకవర్గంలో, పాయకరావుపేట నియోజకవర్గంలో పెద్దపాలెం ఒక విలేజ్లో 5 పిల్లలను 5 పిల్లల తల్లికి కూడా ఈరోజు అమ్మకు తల్లికి వందనం కింద డబ్బులు పడ్డాయని సాక్షాత్తు మాకే కాల్ చేసి చాలా హ్యాపీగా ఉన్న సందర్భం కూడా గుర్తు చేయాలి. ఇవే కాకుండా ఈరోజు ఈ సంవత్సర కాలంలో కూడా లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా మహిళల భద్రతే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకి ఒక శక్తి యాప్ అని ఒక యాప్ని క్రియేట్ చేసి ఒక శక్తి యాప్ ద్వారా ఒక వాట్సాప్ కాల్కి కూడా ఒక నెంబర్ కూడా వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళ కష్టాలు తెలియజేసుకోవచ్చని మహిళలకి ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసి మహిళల రక్షణ విషయంలోని కూడా పెద్దపీట వేసే విధంగా ఎన్డీఏ కూటమి ఈరోజు పనిచేస్తూ ఉంటే ఈరోజు దాని కడుపు ఏదో రగిలిపోయి మంచి పేరు వస్తుందని ఒకే ఒక కారణంతో మహిళల మీద కూడా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఈరోజు తప్పించుకున్నారంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే ఈరోజు నేను ఏదో పేపర్లో చూశాను, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులందరూ కలిసి కూర్చొని ఏదో మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా మీద ఏదో విమర్శిస్తున్నారంట. అంటే ఇక్కడ వాళ్ళు చేసిన విమర్శలకు మేము సమాధానం చెప్పాలి అన్నది కాకుండా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన కొన్ని సందర్భాలని గుర్తు చేయాలనే ఉద్దేశంతో కొన్ని విషయాలు వాళ్ళని అడగాలని నేను అనుకుంటున్నాను. నిన్నగాక మొన్న ఒక ఎందుకు పనికిరాని విధవ, సారీ టు సే, నేను కొన్ని సందర్భాల్లో నా పదవికి గౌరవం ఇచ్చుకొని కొన్ని పదాలు మేము బయటికి రాలేకపోతున్నాయి, కానీ అతను మాట్లాడిన మాటలు బట్టి మేము ఈ పదం కూడా ఉపయోగించాల్సి వస్తుంది. అమరావతి గురించి అంటే దేవతల రాజధాని అయినా ప్రజా రాజధాని అయినా అమరావతి గురించి, అమరావతి రాజధాని గురించి ఒక వేశ్యల రాజధాని అని మాట్లాడిన సందర్భం మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని ఇది కరెక్టేనా అంటే ఒక మహిళా నాయకురాలు, ఒక మాజీ మంత్రి చేసిన బయటకు వచ్చిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్ గురించి చేతులెత్తి నమస్కరించాలని మాట్లాడుతూ ఉంటే అసలు మీరు రాజకీయాలు చేయడానికి ఉన్నారా, లేకపోతే ఒక మహిళగా గౌరవింపబడాలని ఉద్దేశంతో ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే అదే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి, ఆ కృష్ణమరాజు అన్న వ్యక్తి కూర్చొని మాట్లాడుతూ ఉంటే దాన్ని ఖండించడం పక్కన పట్టి మీరు అలా మాట్లాడితే మళ్ళీ మీ మీద ఎవరైనా కేసులు పెడతారేమోనండి అని వ్యంగ్యంగా మాట్లాడిన తీరుని చూసి దాన్ని పట్టుకొని అరెస్ట్ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేయడానికి చూసి 70 సంవత్సరాల వ్యక్తి మీద మీరు కేసులు పెడతారా, 70 సంవత్సరాల వ్యక్తిని తీసుకెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతుంటే ఒక్కసారి రింగులు తిరిగి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. ఒకసారి అంకబాబు గారికి ఎంతండి వయసు, అంకబాబు గారు ఏం మాట్లాడారని ఆ రోజు అంకబాబు గారి మీద మీరు ఒక కేసు పెట్టి అర్ధరాత్రి సిఐడి వాళ్ళ చేత అరెస్ట్ చేయించారు. ఒక పెద్ద ఆవిడ 65 సంవత్సరాల పెద్ద ఆవిడ పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు ఆవిడని ఏ రాత్రి మీద తీసుకొచ్చి సిఐడి వాళ్ళు తీసుకెళ్ళి ఆవిడని అరెస్ట్ చూపించడమే కాకుండా ఆవిడని ఎంక్వైరీ చేశారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారికి వయసు ఎంత? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడితే ఇదే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి సాక్షి ఛానల్లో కూర్చొని డిబేట్లు ఇచ్చాడు. జయలలిత వయసు ఎంత, లల్లు ప్రసాద్ యాదవ్ వయసు ఎంత, ఇలాంటి వయసులు ఎంత అని చెప్పి మాట్లాడిన సందర్భం మీరు మాట్లాడారే. అంటే తన దాకా వస్తేనే కానీ నొప్పి తెలియదు అంటారనమాట. సో ఇదే కొమ్మినేని నేను ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నానంటే ఇదే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తికి సుప్రీంకోర్టులో కండిషనల్ బెయిల్ ఇచ్చారు.
అరే కొమ్మినేని శ్రీనివాస్ నిర్దోషి అని ఎక్కడ సుప్రీంకోర్టులోని జడ్జిమెంట్ ఇవ్వలే, కండిషనల్ బెయిల్ ఇచ్చారు. ఏమని కండిషన్స్ పెట్టారు ఒకసారి బెయిల్ పిటిషన్ కనుక చదువుకుంటే, కనీసం మీకు చదువు వచ్చి చదువుకున్నా లేకపోతే చదువు వచ్చిన వాళ్ళు చదివించుకున్నా అందులో ఒక పదం ఉంది, మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు, ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు, ఎటువంటి టీవీ డిబేట్స్కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్లో ఉంది. అంటే అక్కడే సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది మీరు మాట్లాడారు, మీరు మాట్లాడిన తప్పు అని చెప్పి. దాన్ని సమర్థించుకుంటూ జగన్మోహన్ రెడ్డి నేను ఇంత పొడవును ట్వీట్ పెట్టాడు. నాకైతే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆశ్చర్యం అనిపించింది. అరే ఇంతమంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు తప్పు, నువ్వు క్షమాపణ చెప్పు అని మాట్లాడుతూ ఉంటే, సాక్షి పేపర్ మీద సాక్షి ఛానల్ మీద కూడా దుమ్మెత్తి పోస్తూ ఉంటే, కనీసం వాటి గురించి మాట్లాడడం మానేసి ఒక దుర్మార్గుడు 70 సంవత్సరాల కిందకు వచ్చినా కూడా మహిళను ఎలా గౌరవించాలో కూడా తెలియని ఒక నీచుడుకి సుప్రీంకోర్టు ఒక కండిషనల్ బెయిల్ ఇస్తే దాన్ని సమర్థించి చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో ఒక రకమైన ఓటమి అని చెప్పి మాట్లాడి ఒక ట్వీట్ పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఎలాంటిదో మనందరం అర్థం చేసుకోవాలి. అరే ఈరోజు మహిళా నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులందరూ కూడా కూర్చొని దాని మీద డిబేట్ పెట్టుకోండి. అసలు వేశ్యల రాజధాని ఎందుకు అనాల్సి వచ్చింది సాక్షి టీవీలోని, దాని మీద మీటింగ్ పెట్టుకొని దాని మీద ఒక కంక్లూజన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి ఇద్దరూ కలిపి క్షమాపణ చెప్పాలి అని. అరే మా గురించి మాట్లాడతారు. నేను రికార్డ్ పరంగా చెప్తున్నా, వీళ్ళు ఎమ్మెల్యేల కింద గెలిచిన వాళ్ళు కూడా ఈరోజు అసెంబ్లీకి రారు. అసెంబ్లీలో మా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి కూడా నేను ఒకనొక సందర్భంలో క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ కూడా గత గవర్నమెంట్తో పోలిస్తే ఈ గవర్నమెంట్లో క్రైమ్ రేటు తగ్గింది అని సాక్ష్యాధారాలతో విత్ ప్రూఫ్ నిరూపించా. ఈ రోజుకి కూడా చెప్తున్నా. ఏదో దిశ యాప్ గురించి పాపం లాస్ట్ ఆవిడ ఏదో మాట్లాడిందంట. అరే దిశ యాప్ ఒక సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి 1 కోటి మందికి పైగా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారంటే మేం బయటికి తీసుకొచ్చారా అది కాదు 30 లక్షల మంది కూడా లేరు అని చూపిస్తే, లేడీ అబ్బాయిల చేత కూడా అది రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటే ఒకనొక సందర్భంలో నా కార్ ఆపి నా డ్రైవర్ని దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని పోలీసులు మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి. అరే దిశ యాప్ అని ఆ రోజు మహిళల గురించి అని పెట్టి మీరు ఆ రోజు పురుషుల చేత కూడా దిశ యాప్ని డౌన్లోడ్ చేయించుకున్న పరిస్థితి మీరు మర్చిపోయారేమో, ఇంకా ప్రజలు మర్చిపోలేదు, గూగుల్ తల్లి కూడా మర్చిపోలే. ఈరోజు మేము శక్తి యాప్ గౌరవంగా మేము డైరెక్ట్గా మేము చెప్తున్నాం 1,50,00,000 మంది రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు. ఇందులో ఎలాంటి కేసులు వస్తున్నాయి, ఎలాంటి కేసులకి మేము రిఫర్ చేస్తున్నాము, అందులోనే ఆఖరికి శక్తి యాప్లో ట్రావెలింగ్ అంటే పర్సనల్గా ట్రావెలింగ్ కూడా ఎక్కడైనా ఇబ్బంది పడితే వాళ్ళకి కూడా మేము ట్రావెలింగ్ అసిస్టెన్సీ కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ని చూసుకున్న పర్ డేకి 2,000 మందికి పైగా కూడా ఈరోజు రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్నారు. అందులోని చాలామంది ట్రావెలింగ్ అసిస్టెన్సీ కూడా మమ్మల్ని అడుగుతున్నారు. నైట్ పూట ఎక్కడైనా ఆడపిల్లలు ఉండిపోతే వాళ్ళకి అసిస్టెంట్ ఇవ్వడానికి ఒక ఉమెన్ కానిస్టేబుల్ని పంపించి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి కూడా క్షేమంగా వాళ్ళని పంపిస్తున్నాం. ఈరోజు ఎక్కడో ఇది ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, వెంటనే అరే ఇన్సిడెంట్ జరిగింది ఆ అమ్మాయికి ఎలా ఉంది, లేకపోతే అక్యూజ్డ్ ఎందుకు అలా చేశాడు, లేకపోతే ఆ విక్టిమ్ ఎలా ఉంది అన్నది కాదు, దానికి మూలాలు ఎదుగుతారు. దానికి తెలుగుదేశం పార్టీకి ఏదైనా లింకులు ఉన్నాయా లేదా, జనసేన పార్టీకి ఏమైనా లింకులు ఉన్నాయా లేదా, ఆ రకంగా మనం అందరం కూడా ముందుకు వచ్చి మాట్లాడదాము అన్న నేపథ్యంలో ఉన్నారు తప్పించి అరే అక్యూజ్డ్ని పట్టుకున్నారా లేదా, అక్యూజ్డ్కి శిక్ష పడిందా లేదా, ఎన్ని రోజులకి శిక్ష పడింది అక్యూజ్డ్కి అన్న కోణంలో ఈ రోజు వరకు ఆ మహిళా నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆలోచించలేకపోవడం నిజంగా దౌర్భాగ్యమే. అందుకే ఇందాక అన్నాను, ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక పులివెందలకి మాత్రమే ఎమ్మెల్యేగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా బుద్ధి తెచ్చుకోకుండా లా అండ్ ఆర్డర్లో ఏ రకంగానైనా దాన్ని ట్విస్ట్ చేయాలి, లా అండ్ ఆర్డర్ని విఘాతం కలిగించాలి అని చెప్పి ప్రయత్నాలు ఎన్ని నువ్వు ప్రయత్నాలు చేసుకో, నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నీ ఆటలు మాత్రం సాగు. మొన్న పొగాకు రైతులు అన్నావు, అక్కడ రైతులు ఎవడైనా కనిపించాడా అండి మీకు? పొగాకు రైతులతో ఎవరితో ముఖాముఖి మాట్లాడాడా? ఆఫీసర్ని పిలిపించి పొగాకు గురించి మాట్లాడే పరిస్థితి. ఓకే వెళ్ళావు కేజీ పొగాకు ధర కూడా నీకు తెలియకుండా పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళిన ఆ పరామర్శ యాత్రలో నీ పేటీఎం బ్యాచ్ చుట్టుపక్కల ఉన్న 4-5 నియోజకవర్గాల నుంచి కూడా డంప్ చేసుకొని జనాలు మాకున్నారు అని చూపించుకోవడానికి డంప్ చేయించుకొని అక్కడ పోలీసుల మీద రాళ్ళు రువే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ మా పోలీస్కి ఒక అతనికి కుట్లు కూడా పడిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. ఒక మహిళా పోలీసుల మీద అక్కడ రాళ్ళు ఇసిరితే దెబ్బలు తగిలినాయి. అదే పరిస్థితుల్లో మా పోలీసులు కూడా ఒక్క క్షణం వాళ్ళు గనక
వాళ్ళకి దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి పక్కకి వెళ్ళి ఏ లాఠీ చార్జ్ చేస్తే నీ కార్యకర్తలు ఎంతమందికి మీదకి అది ఇబ్బంది పడేదో ఒకసారి ఆలోచించావా జగన్మోహన్ రెడ్డి? అంటే మేము అదే దాన్ని రెచ్చగొట్టుకోవడానికే నువ్వు ఆ పోలీసుల మీద రాళ్ళు ఇచ్చే పరిస్థితి. అక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళల మీద చెప్పులు ఇసిరి రాళ్ళు ఇసిరి వాళ్ళ మీదకి నానా బూతులు వాళ్ళని తిట్టిస్తూ ఉంటే అక్కడ రెచ్చగొట్టే పరిస్థితి చేసావు. మొన్న రీసెంట్గా తెనాలిలో ఆడ పెద్ద రౌడీ షీటరు, ఆ రౌడీ షీటర్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడతారు. అతగాడి చేసిన అరాచకాలని వింటేనే చాలా భయం వేసే పరిస్థితులు. అలాంటి వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంటేనే ఒక్కసారి, అంటే అక్కడ ఒక గాంజా బ్యాచ్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంటేనే జగన్మోహన్ రెడ్డి తాలూకా మానసిక పరిస్థితి గురించి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ మీ కింద మచ్చలు పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం గురించి మా గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు నేను చాలా ధైర్యంగా చెప్పగలను, క్రైమ్ రేటు తగ్గింది. మహిళల మీద దాడులు ఎవరైనా చేస్తే వాళ్ళకి అదే చివరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హెచ్చరిక చేశారో ఆ హెచ్చరికకి భయపడి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మొన్న రీసెంట్గా కడపలోని ఒక 3 సంవత్సరాల ఒక చంటి బిడ్డని చాలా అతి ఘోరంగా అత్యాచారం చేసి చంపిన నిందితుడి మీద ఇమీడియట్గా మేమందరం కూడా టీంలు వేసి అతన్ని వెతికించాలని చెప్పి టీంలు వేస్తే అతను ఎక్కడ శవమై తేలాడో మీ అందరికీ కూడా చూశారు. అతను సూసైడ్ చేసుకొని అక్కడ ఉన్న ఒక ట్యాంక్లో శవమై తేలిన సందర్భాన్ని కూడా అక్కడ నిజంగా ఆ తల్లి ఎంత కడుపు కోత భరించినప్పటికీ కూడా ఆ తాలూకా శవాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కూడా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడితే మున్సిపల్ అధికారులు అతను దహన సంస్కారాలు చేసిన పరిస్థితి. అరే మేము ఈరోజు ఎవడైనా తప్పు చేసిన వాడు భయపడి, అంటే సమాజంలో బతకడానికి కూడా భయపడేటట్టుగా మేము చేస్తూ ఉంటే, మేము ఆ భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటే మీరు ఈరోజు బయటకు వచ్చి సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి పోషిస్తూ ఈరోజు టీవీ డిబేట్లో కూర్చొని ఆడవాళ్ళని అవమానించేటట్టుగా మాట్లాడుతూ ఈరోజు తల్లికి చెల్లికి కూడా గౌరవం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడించే వాళ్ళని ప్రేరేపిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అరే కృష్ణరాజుని అరెస్ట్ చేస్తే తప్పేంటి? ఈరోజు మహిళలందరూ రోడ్ల మీదకి వచ్చి అంటే వేశ్యల రాజధాని అని ఎలా అనగలిగాడు? అదే రాజధానిలో భారతీరెడ్డి ఇల్లు కట్టుకొని కూర్చుంది, జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకొని కూర్చున్నాడు. మొన్నంత మంత్రుల పదవులు చేసిన మాజీ మంత్రులకు ఎంతమందికి ఇల్లు లేవు? అక్కడ ఎంపీ నందిగామ సురేష్ ఇల్లు లేదా అక్కడ? అదేవిధంగా జోగి రమేష్ గారికి ఇల్లు లేదా అక్కడ? అందులో వాళ్ళ భార్య అందులో, వాళ్ళ పిల్లలు అందులో ఉండట్లేదా? నేను పేర్లు చెప్తున్నాను కదా, ఆఖరికి మేము కూడా ఈరోజు ఉంటున్నాం కదా. అంటే వీళ్ళకి ఒక నైజం అన్నమాట. ఏదైనా ఒక మంచి పని జరుగుతోంది అంటే దాన్ని చెడగొట్టడానికి ఆడవాళ్ళు ముందు తీసుకొచ్చి రాజకీయం చేస్తాను. సిగ్గు అనిపించట్లేదా? ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి గురించి, భువనేశ్వరి గారి గురించి అసెంబ్లీలో మాట్లాడితే ఆ రోజు కూడా ఖండించలేకుండా కూర్చొని సీఎం కుర్చీలో కూర్చొని వెకిల్ నవ్వులు నవ్విన జగన్మోహన్ రెడ్డిని మీరు మర్చిపోయారేమో కానీ మేము మర్చిపోలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని కేసులని బనాయించి, అక్రమ కేసులని బనాయించి 53 రోజులు జైల్లో పెడితే ఇదే మహిళలు ఆయనకి నిజంగా పూల వర్షం కురిపించి ఆయన రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి తెల్లారింది. ఆ విషయం మీరు మర్చిపోయారేమో, గుర్తు చేస్తున్నాను ఒకసారి. అది మా నిబద్ధత, మహిళల పట్ల మాకున్న గౌరవం. ఈరోజు మహిళల గురించి మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే వాటిలన్నింటినీ కూడా మేము ఎదుర్కొని ఈరోజు ఇలా నించున్నాం. అమరావతి రైతులు ఏ నేల మీద అయితే అమరావతి రైతుల్ని మీరు అవమానించారో అదే నేల మీద అమరావతి రైతులందరూ కూడా, మహిళా రైతులందరూ తలెత్తుకునేటట్టుగా ఈరోజు అమరావతిని పునర్నిర్మాణానికి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ది. దాన్ని తట్టుకోలేక నోటికి వచ్చినట్టు మాట్లాడి ఈరోజు మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నారట. నాకు ఇప్పటికీ కూడా నవ్వు వస్తుందండి నాకు నిజంగా. అరే మీరు అసలు ఆడవాళ్ళేనా? మహిళలేనా? మహిళా నాయకురాలేనా? మంత్రి పదవులు చేశారే, ఒక 2-3 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారే. మీరు ఈరోజు క్వశ్చన్ చేయాల్సింది మమ్మల్ని కాదు, జగన్మోహన్ రెడ్డిని. ఆ సంగతి మీరు మర్చిపోకండి. ఈరోజు రబ్బర్ స్టాంపుల్లాగా ఎవరైతే అప్పుడు పనిచేశారో వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతుంటే మాకు నవ్వొస్తుంది. నిజంగా నేను ఎక్కడికి వెళ్ళినా నేనైతే చాలా ధైర్యంగా చెప్పగలను, యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా మీరందరూ బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయినా ఆ బకాయిలన్నింటినీ మేము తీర్చుకున్నాం. సీసీటీవీ కెమెరాస్కి కూడా కనీసం మెయింటెనెన్స్కి 12 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆ రోజు హోమ్ డిపార్ట్మెంట్ నుంచితే ఈరోజు అదే హోమ్ డిపార్ట్మెంట్లో పోలీసుల వెల్ఫేర్ గురించి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి మేము తెచ్చుకున్నాం. ఈరోజు
ఒక పక్క 1,00,000 సీసీటీవీ కెమెరాస్ పెట్టడంతో పాటు ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఒక్కొక్క డ్రోన్ ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ జిల్లాలో ఏర్పాటు చేయడానికి ఈరోజు సన్నద్ధం. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డాం. ఎక్కడైనా గాంజా విషయంలో ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, 11,000 ఎకరాల్లో గాంజా ఈరోజు కల్టివేషన్ చేసి ఉండే, ఇంతకుముందు చేసి ఉంటే ఈరోజు 10,000 ఎకరాల్లో ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇచ్చి కేవలం ఈరోజు అక్కడ ఇక్కడ చూసుకుంటూ ఒక 100 ఎకరాల లోపే ఈరోజు కల్టివేషన్, దాన్ని కూడా మేము నిర్మూలించాం. మీకు చెప్పను, 32 లక్షల పైగా మొక్కల్ని డిస్ట్రాయ్ చేసిన ఘనత ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఈగలు స్థాపించిన తర్వాత. ఈగలు వచ్చిన తర్వాత మేము ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని కింగ్ పిన్స్ని పట్టుకొని వాళ్ళ తాలూకా ఎసెట్స్ని కూడా ఈరోజు మేము జప్తు చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మీరు మాట్లాడుతున్నారు గాంజా బ్యాచ్లు పెంచి పోషించి ఆ గాంజా మత్తులో చేసిన నేరస్తుల్ని పరామర్శించడానికి వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే, ఆ గాంజాను నిర్మూలించడానికి గాంజాను ఎవరైనా తీసుకున్న, ట్రాన్స్పోర్ట్ చేసిన, పెంచిన, ఏం చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి సుమారుగా 7,000 మందికి పైగా ఈరోజు షీట్స్ ఓపెన్ చేశాం గాంజా విషయంలో. అది మేము చేస్తున్నది. ఈరోజు గాంజాని మీకు అబ్జర్వ్ చేస్తే ఒకసారి నేను ఇంకా క్లియర్గా చెప్తా. మనకి శీలావతి అని అక్కడ మనకి ఏజెన్సీ ఏరియాలో పెరిగే గాంజా పేరు శీలావతి. అది ఈరోజు ఎక్కడ కూడా కనిపించట్లే. నేను నిజంగా చెప్తున్నా, మీకు ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్లో ఈ రోజుకి మేము 7 లక్షల కేజీలకి పైగా ఈ 1 సంవత్సర కాలంలో గాంజాని మేమందరం కూడా పట్టుకున్న పరిస్థితి. ఇంతకు ముందు మీరు చూస్తే సంవత్సరంలో 1,00,000 కేజీలు పట్టుకోవడమే గగనం. మేము ఈ సంవత్సరం మీరు అనొచ్చు, అంటే మీరు ఎంత పట్టుకుంటున్నారంటే అంత పెంచుతున్నారని. కాదు, ఇది మ్యాక్సిమం పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే జరుగుతుందో దాన్ని మేము కనీసం విజయవాడ కూడా దాటే పట్ల, అన్నవరం దగ్గర, పాయకరావుపేట దగ్గర, నక్కపల్లి దగ్గర, వీలైతే అటు ఏజెన్సీ ఏరియాస్ నుంచి వస్తున్న కొత్త వలస దగ్గర, కొత్తకోట దగ్గర, అక్కడే ఏజెన్సీ ఏరియాలో మేము పట్టుకొని చెక్ పోస్టులు పెట్టుకొని మేము పట్టుకొని జప్తు చేసి మేము అదంతా కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉంటే కళ్ళు కనిపించట్లేదా? తిరిగి మా మీద బురద జల్లుతారు. లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ, మహిళా భద్రత విషయంలోనే కానీ, ఆఖరికి మహిళల్ని గౌరవించే విషయంలోని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మా నారా లోకేష్ బాబు గారు కానీ ప్రతి ఒక్కరం కూడా మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఎవరైనా దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేసినా, మా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేసినా, ఆడవాళ్ళని అగౌరవపరిచేటట్టు మాట్లాడినా కంపల్సరీగా చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటాం. అందులో మీరు ఎన్ని గగ్గోలు పెట్టినా కూడా మా పని మేము చేసుకుని వెళ్తాం. అంటే మీకు అర్థం చేసుకోవాలి, ఇప్పుడు వరకు ఏంటంటే మహిళలు అందరూ కూడా సాక్షి ఛానల్ మీద, సాక్షి టీవీల మీద ఈరోజు క్షమాపణ చెప్పాలి, రోడ్ల మీదకి వచ్చి అన్ని పార్టీల వాళ్ళతోని పాటు మహిళా సంఘాలు కూడా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడారు. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు వచ్చి మాట్లాడడానికి ఏది కూడా వాళ్ళకి దొరకలే. ఆఖరికి ఇంకా ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకెళ్తుంది, ప్రజలు మన్నల్ని పొందుతుంది అని మళ్ళీ ఎవరి చేత రాజకీయం చేయించాలి? మహిళల చేత కదా రాజకీయం చేయించాలి. అందుకు ఇంపోర్ట్ చేశారు. ఈ సంవత్సర కాలంలో ఇళ్లలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీదన, మా గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ మీద, మా మీద బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నది కూడా చాలా రాంగ్ టైమింగ్లో, రాంగ్ ప్లేస్లో ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి ఎంతమంది స్ట్రాటజికల్ వాళ్ళు ఉండుంటారు, కానీ వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయారో నాకైతే అర్థం కావట్లేదు. అరే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ రాజధాని అమరావతి గురించి నోటికొచ్చినట్టు, రాష్ట్రంలో మహిళల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఈరోజు దాని గురించి చర్చించడం మానేసి ఈరోజు వాళ్ళు బయటకు వచ్చి లా అండ్ ఆర్డర్ విషయం గురించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి, తల్లికి వందనం మీద కూడా బురద జల్లే పరిస్థితులు కనిపించినాయి. ఒకటి మాత్రం నిజమండి, జగన్మోహన్ రెడ్డి ఏ రాజకీయం చేసినా కూడా మహిళలతోనే రాజకీయం చేస్తాడు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తాడు, మహిళలతో రాజకీయం చేస్తాడు, మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తాడు. ఈరోజు మళ్ళీ అదే రాజకీయానికి ఈరోజు తెరలేపి వాళ్ళ మహిళా నాయకులందరినీ కూడా ముందుని కూర్చోబెట్టాడు. నేను ఒకటే వాళ్ళ మహిళా నాయకులకి, అమ్మ మనందరం కూడా మహిళా నాయకురాలు, మనందరం కూడా మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని ప్రోత్సహించి ఈరోజు ఇక్కడ ఉంచోబెట్టారు. అటువంటి మహిళలకే ఈరోజు అవమానపరిచేటట్టుగా సాక్షి ఛానల్లో మాట్లాడితే మీ అందరికీ కూడా ఆ బాధ్యత ఉందా లేదా? దాని గురించి క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? ఆత్మవిమర్శ చేసుకోండి. నేను మిమ్మల్ని ఎవరిని విమర్శించట్లే, ఎందుకంటే మీ రాజకీయ నేపథ్యం మీది, మీ రాజకీయ స్కూల్స్ మీవి. కానీ ఒక మహిళగా ఆలోచించి ఇది కరెక్టా? తల్లికి వందనం గురించి మాట్లాడితే, అరే మీరు అమ్మ ఒడి అని చెప్పి 15,000 ఇస్తామని చెప్పి 13,000 ఇచ్చారు ఆ రోజు.
2000 ఏం చెప్పారు ఆ రోజు కూడా? మీరు ఏం చెప్పారు? మెయింటెనెన్స్ గురించి అని చెప్పారు. అదే ఈరోజు మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తూ ఆ 2000 రూపాయలు కూడా స్కూల్ మెయింటెనెన్స్ గురించి అని లోకేష్ బాబు గారు పక్కన పెడితే, ఎవరో ఒక ఎందుకు పనికిరాడో ఒకడు అంటాడు, లోకేష్ బాబు జేబులోకి వెళ్ళినాయి అని మాట్లాడాడు. అది లోకేష్ బాబు గారు బయటకు వచ్చి ఛాలెంజ్ చేశారు. ఈరోజు ఒక్కడొచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు దాని గురించి. ఛాలెంజ్కి ఎవడు తిరిగి రిప్లై ఇవ్వట్లే. ఇలా మళ్ళీ ఆడవాళ్ళ ముందుని కూర్చోబెట్టి, మహిళల ముందుని కూర్చోబెట్టుకొని మహిళల చేత మీటింగ్ పెట్టించి మా మీద ఏదో దుమ్మెత్తిపోయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీ వాళ్ళు కాదు, ఈరోజు రోడ్డు మీదకి వెళ్తే మహిళలే, ఏ మహిళల వల్లనైతే మీరు ఓడిపోయి 11 సీట్లకి దిగజారిపోయారో అదే మహిళలు మళ్ళీ మిమ్మల్ని బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మళ్ళీ మిమ్మల్ని ఆ 11 సీట్లకు కూడా పరిమితం కాకుండా కనీసం మీరు పులివెందుల్లో కూడా ఎమ్మెల్యే పరిస్థితి కనిపించదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే డైవర్షన్ గురించి, డైవర్ట్ల గురించి వీళ్ళు మాట్లాడితే నవ్వు వస్తుందండి. అసలు నిజంగా ఎన్ఆర్జీఎస్ 5 సంవత్సరాల నిధులు ఎక్కడ పెట్టారండి? నాకు అర్థం కాదు. నేను మొన్న ఒక విలేజ్కి వెళ్ళి ఒక ప్రెసిడెంట్తో మాట్లాడా. ఏమయ్యా 4 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకో 6 నెలల్లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఏం చేసావు, ఎంతవరకు ఏం చేయగలిగావంటే, అమ్మ మీకు దండం అమ్మ, నిజంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే కనీసం మాకు 4 డబ్బులు కనిపించినాయి. నేను ఈ సంవత్సర కాలంలోని దగ్గర 500 మీటర్ల పైన రోడ్లు వేయించాను, 400 మీటర్ల పైన డ్రైన్లు తవ్వించాను, 50 లక్షల రూపాయలు పెట్టి ఒక వాటర్ ట్యాంక్ కట్టించానని చెప్పాడు. మరి ముందంతా ఏం చేసావు అని అడిగా. బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవడానికి కూడా డబ్బులు లేక ఇంటి పనులు వేసుకొని వచ్చిన డబ్బులతో బ్లీచింగ్ పౌడర్ కొనుక్కొని జల్లానమ్మా. ఆ బ్లీచింగ్ పౌడర్ కూడా జల్లకపోతే ప్రజలు వచ్చి నన్ను తంతారని భయపడి అది కూడా చేశాను నేను అని చెప్పిన సందర్భం. అంటే వీళ్ళు ఎన్ఆర్జీఎస్ డబ్బుల్ని కూడా డైవర్ట్ చేశారు. మీకు ఇంకో విషయం చెప్పిన, స్త్రీనిధి అని చెప్పి అప్పుడు 2000 కోట్లు ఉండేది ఆడవాళ్ళ సొమ్ముది. అంటే రూపాయి దాచుకొని స్త్రీనిధి అని 2000 కోట్లు ఒక దగ్గర ఉండేది. ఆ 2000 కోట్లని కూడా డైవర్ట్ చేసేసి తీసుకెళ్ళిపోయారు తెలుసా మీకు? ఇంకో విషయం చెప్పనా, ఉద్యోగస్తులు, ఏ ఉద్యోగస్తుడైనా జీతంతో పాటు జీపీఎఫ్ అని కొంత శాలరీలో కొంత పార్ట్ని దాచుకుంటాడు. ఎప్పుడు పిల్లల పెళ్ళిళ్ళ గురించో పిల్లల చదువుల గురించో అప్పుడు లోన్ పెట్టుకుంటాడు, జీపీఎఫ్ లోన్. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఈరోజు పిల్లోడు స్కూల్ ఫీజులు కట్టాలి అని చెప్పి జీపీఎఫ్ లోన్ పెట్టుకుంటే 3 సంవత్సరాల తర్వాత, అంటే ఆ పిల్లోడు కోర్స్ పూర్తి అయిపోయిన తర్వాత లోన్ శాంక్షన్ అయ్యే పరిస్థితి. అప్పుడు కూడా పూర్తి డబ్బులు ఇస్తామో లేదో కూడా తెలియదు. వీళ్ళు మాట్లాడుతున్నారు. రమ్మనండి రోడ్ల మీదకి. 15వ ఆర్థిక సంఘం డబ్బులు మేము దేనికి ఉపయోగించామో మేము చెప్తాం. అన్నా క్యాంటీన్లు మూసి పడేశారు. అంటే మేము పెట్టిన పథకాలు చాలా మట్టుకు తీసి పడేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ లేదు, అవి కూడా డైవర్ట్ చేసేసారు వీళ్ళు. అందుకే అంటున్నా, ఏదో 4-5 పదాలు కొత్తగా కనిపిస్తే ఆ పదాలు ఉపయోగించేస్తే పోయేదాళ్ళే. అంటే 15వ ఆర్థిక సంఘం నిధులు, డైవర్షన్, ఇలాంటి పదాలు కొంచెం కొత్తగా అనిపించి వాళ్ళకి అనిపిస్తున్నట్టున్నాయి. కానీ ఒకటి చెప్తున్నా, డైవర్షన్ పాలిటిక్స్, ఇప్పుడు కూడా అదే డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తల్లికి వందనం కింద ఇన్ని లక్షల ఖాతాల్లో డబ్బులు పడితే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే, ఈరోజు ఆ రోజు ఎటకారంగా మాట్లాడు, నీకు 15,000 రా నేను చూపిస్తా, నా కాన్షియన్సీకి రా, 5గురు పిల్లలకి ఇచ్చా 15,000 రూపాయలు నారా లోకేష్ గారి దయ వల్ల. 5గురు పిల్లలు ఒక తల్లికి, 5గురు పిల్లలకి 13,000 పడినాయి. నేను చూపిస్తాను ఈరోజు. దానికి అవి కుదరట్లే. ఎంత క్లియర్గా మాట్లాడాడండి పెద్ద మనిషి. నిజంగా నారా లోకేష్ గారిని చూస్తే ఒక్కోసారి ముచ్చట అనిపిస్తుంది. అందుకే ప్రతి మీటింగ్లోని కూడా నా సోదరుడు అని నేను ఓన్ చేసుకుంటా. నిజంగా చెప్తున్నా, నా సోదరుడు అని నేను ఓన్ చేసుకునే కారణం ఏంటంటే, ఎంత క్లియర్గా ఒక వాట్సాప్ పెట్టి ఏ తల్లికైనా డబ్బులు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఒక సమస్యను మాకు పెట్టండి, వాట్సాప్లో పెట్టండి, చాలు మీ సమస్యను పరిష్కరిస్తానన్న నాయకుడు, దమ్మున నాయకుడు ఎవడున్నాడండి ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో? నా సోదరుడు ఈరోజు లోకేష్ బాబు గారు. అది కూడా ఒక ఎక్స్పెరిమెంట్లా కాదు, అది నిజంగా ఆ దమ్ము ఉండాలి నాయకత్వానికి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేర్చుకున్న మేమందరం కూడా అంతే హ్యాపీగా పాలిటిక్స్ చేస్తున్నాం, హ్యాపీగా మేము అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం. ఈరోజు చెప్పినట్టుగానే సుప్రీంకోర్టులకు ఎంతమంది వెళ్ళారండి డిఎస్సీని ఆపడానికి? ఎంతమంది కోర్టులకు వెళ్ళారు? అన్నిటి దగ్గర ముట్టికాయలు ముట్టారు. ఈరోజు డిఎస్సీ జరిగి తీరుతోంది, నడుస్తుంది. 5 సంవత్సరాలు నిజంగా నేను కూడా చంద్రబాబు నాయుడు, నేను టీచర్గా ఉండేటప్పుడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన తీసిన డిఎస్సీలో నేను కూడా సెలెక్ట్ అయిన టీచర్ని. అఫ్కోర్స్ ఈరోజు ఆయన మంత్రివర్గంలో నేను ఒక హోమ్ మినిస్టర్. అది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పరిస్థితి, అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్. సో ఈరోజు లాస్ట్ 5 సంవత్సరాలు ఒక్క ఉద్యోగం తీయలే, ఒక్క ఉద్యోగం లేదు.
డిఎస్సి అని ఏదైనా ఉద్యోగాలు తీశారంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగినాయి. ఇవన్నీ చూసి ఓర్వలేక నోటికి వచ్చినట్టు కూర్చొని మీటింగులు పెట్టుకొని మాట్లాడుకుంటూ మళ్ళీ పైగా సాక్షి ఛానల్లో సాక్షి టీవీ డేర్చింది. అందులోనేమో అన్ని అబద్ధాలే మాట్లాడతారు. కానీ ప్రజలకు కూడా బుద్ధి చెప్పే రోజు మాత్రం డెఫినెట్గా సాక్షి ఛానల్కి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పేశారు. సాక్షి ఛానల్ విషయంలోని కూడా ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.